ఆ వైసీపీ చెప్పే కారణాలు వైసీపీ చెప్పింది అనుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇరకాటంలో పడింది ఈ కేసు కంటే ముందు ఎక్కడ ఇరకాటంలో పడ్డారంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే నేను ఓట్లు అడుగుతాను అని చాలా స్పష్టంగా గంటా పదంగా ఆయన చెప్పారు. 5 దశల్లో మద్యపాన నిషేధం చేస్తామని ఆయన చెప్పారు. బహుశా మద్యపాన నిషేధాన్ని ప్రారంభించి చివరిలో ఏదైనా కొద్ది గొప్ప చేయలేక వదిలేసి ఉంటే సరే యాక్సెప్ట్ చేయొచ్చు, రాజకీయాల్లో మొత్తం సాధ్యం కాకపోవచ్చని. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం దశగా అడుగులు వేయకపోగా అప్పటి వరకు బయట వాళ్ళ చేతిలో ఉన్నటువంటి లిక్కర్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం చేతిలోకి తీసుకురావటం అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ రోజు గతంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ హయాంలో మద్యం అమ్మారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మద్యానికి సంబంధించి స్కామ్ జరిగిందని 5 ఏళ్లలో చెప్పలేకపోయారు ఆయన, లేదా దాని ఆధారాలు ఇప్పుడు బయట పెట్టినట్టుగా బయట పెట్టలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వేలంపాట ద్వారా వాళ్ళకి ఇచ్చేశారు, వాళ్ళు నడుపుకున్నారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి నడుస్తుంది. బట్ మధ్యలో ఈ పద్ధతులు మొత్తం కూడా మార్చేశారు. ఈడీ అనేది ఒకటి విషయం స్పష్టమండి, ఈడీ ఎంటర్ అయిన తర్వాత కేసు అంత ఆషామాషిగా ఉండదు. ఇందాక వంశీ గారు చెప్పారు, అది అగ్రి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సిబిఐ కేసుల్లోనైనా కొంత తప్పించుకోగలిగారు, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈడీ కేసుల్లో తప్పించుకోలేకపోయారు. ఈడీ కేసుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు జప్తు చేయడం కావచ్చు, ఆయన ఆ 16 నెలల జైల్లో ఉండటం కావచ్చు, ప్రధానంగా ఈడీ కేసుల్లోనే జరిగింది. మనీ ట్రయల్ అనేది జరిగింది. సాధారణంగా ఈ కేసుల మీద అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. మనీ ట్రయల్ గాన ఈడీ నిరూపించగలిగితే వాళ్ళని ఎవరు కాపాడలేరు, ఏ రాజకీయ శక్తి కాపాడలేరు. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాతే చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ జగన్ గారే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అరెస్ట్ చేసే ఉద్దేశం అంత భయపడుతుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఒకవేళ ఈడీ తన పని తాను చేసుకుపోయినా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని లోపలికి వెళ్ళడానికి సుముఖత చూపిస్తుందంటారా? ఒకటండి, అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయండి. సాధారణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే కొంత సానుభూతి రావచ్చు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మరి కొంత సానుభూతి రావచ్చు. ఆయా టైం ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినంత మాత్రాన ఆయన గెలుస్తారు అని చెప్పలేము, అలాగని చెప్పి ఆయన ఓడిపోతారు అని చెప్పలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఆయన పాత్ర లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిరూపించుకోవాలనేది చూడాలి. మాజీ మంత్రి కానుమూరు నాగేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, అది బహిరంగ సత్యమే. ఆయన పాత్ర మీద ఈ రోజు రేపు ఆయన అరెస్టు కూడా జరుగుద్ది అనేది ఒక ప్రచారం. ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు, ఎస్ మేము లిక్కర్ కి సంబంధించి ఈ రవాణాను ఒక ఏరియాకు మేము తీసుకున్న మాట వాస్తవమే. ఎందుకు తీసుకున్నాము అంటే మేము ఆర్థికంగా కొంత ఒకరికి పెట్టుబడి పెట్టాము, ఆ పెట్టుబడికి సంబంధించి మేము లాభం పొందడానికి తీసుకున్నామని కారుమూరు నాగేశ్వరరావు గారు ఓపెన్ గా చెప్పారు. అందులో డౌట్ లేదు. విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా మాట్లాడాలి. విజయసాయి రెడ్డి గారు కూడా లిక్కర్ స్కామ్ జరగలేదని ఎక్కడా చెప్పలేదు. లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనే దానికంటే కూడా మొత్తం రాజు కసిరెడ్డికి తెలుసు, రాజు కసిరెడ్డి సూత్రధారి పాత్రధారి, మీరు రాజు కసిరెడ్డిని విచారించండి మొత్తం బయట పెడతారని విజయసాయి రెడ్డి చెప్పారు తప్ప ఈ లిక్కర్ స్కామ్ అనేది లేదు, ఇది కూటమి ఆడుతున్నటువంటి బూటక నాటకం అని చెప్పి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాల. అలాగే మిథున్ రెడ్డి గారిని మనం ఒకసారి ఇక్కడ తీసుకోవాలి. మిథున్ రెడ్డి గారు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆయన బెయిల్ పొందడానికి విశ్వ ప్రయత్నం చేశారు, అంటే ముందస్తు బెయిల్ తీసుకోవడానికి. చివరికి పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు. సాధారణంగా చిన్న చిన్న విషయాల్లో అయితే పార్లమెంట్ సమావేశాల విషయంలో కోర్టు జోక్యం చేసుకోదు, సమావేశాలు అయిపోయిన తర్వాత మీరు ఆయన యాక్షన్ తీసుకోండి అని చెప్పుద్ది. బట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అని చెప్పినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయలే. ఏం చెప్పిందండి సుప్రీంకోర్టు హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, చాలా తీవ్రమైన నేర ఆరోపణ, ఎక్కువ మొత్తంలో వేల కోట్ల రూపాయల స్కామ్ కి సంబంధించి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మేము రక్షణ కల్పించలేమని హైకోర్టు చెప్తే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అంతే, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే ఎక్కడా కూడా ఊరట రాలా. అలాగే రాజకసిరెడ్డి విషయంలో వాళ్ళ తాలూకా ఒక వ్యక్తి అరెస్ట్ అయితే రాజకసిరెడ్డి బెయిల్ తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించిందంటే ఆ వ్యక్తిని విదేశాలకు పంపింది నువ్వే కాబట్టి ఆ వ్యక్తిని ముందు తీసుకుని రాష్ట్రానికి తీసుకురా, ఆ తర్వాత నీ బెయిల్ సంగతి చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే పొలిటికల్ విమర్శలు నేను పక్కన పెట్టి కేవలం న్యాయస్థానాల వ్యాఖ్యల గురించి నేను ప్రధానంగా మాట్లాడుతున్నా. అంటే ఇందులో ఎంత డెప్త్ ఉందని న్యాయస్థానాలు భావిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ పక్కనే ఒక డెన్ ఉంది, ఆ డెన్ లో కొన్ని నోట్ల గట్టలు బయటపడ్డాయి, దానికి సంబంధించి వాట్సాప్ చాట్ రికవరీ చేస్తే బయటకు వచ్చిందని చెప్పి సిట్ అధికారులు చెప్పారు. దాని ఫోటోలు వీడియోలు కూడా బయటకు విడుదల చేశారు, మనందరం చూసాం.
మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే డెన్ అనేది ఇప్పుడు ఇంకా అనుమానాలను పెంచుతుంది. సరే, ఆయనకి సంబంధం లేకుండా ఎక్కడో ఇతర దేశాల్లోనే ఇతర రాష్ట్రాల్లో డెన్లు ఉంటే ఈయనకి సంబంధం ఏందని మనం కొట్టిపాడేయచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కనే డెన్ ఉండటం, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి సన్నిహితుడు గతంలో దొరికినటువంటి ఎలక్షన్ టైంలో దొరికినటువంటి 10 కోట్లు అనుకుంటా సుమారు నాదేనని తర్వాత క్లెయిమ్ చేసుకోవటానికి రావటం, ఇలా ప్రతిదీ కూడా ఈ లిక్కర్ స్కామ్ తో ముడిపడి ఉంది. సిట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం ఉంది. సరే, చంద్రబాబు గారు లేకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రభావితం చేస్తున్నారని ఎవరైనా భావిస్తే భావించవచ్చు. బట్ ఇక్కడ ఈడీ అనేది స్వతంత్రంగా ఎంటర్ అయింది. అంటే సిట్ చేసినటువంటి ఆరోపణలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భావించిన సిట్ ఎంటర్ అయింది. ఈ రోజు అరెస్ట్ చేసింది కూడా సిట్టే. ఈ రోజు అరెస్ట్ చేసింది కూడా ఈడీనే. ఈడీ ఎంటర్ అయిందంటేనే మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది. రైట్. అంటే సుధాకర్ గారు మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనం రమేష్ గారితో ఒకసారి మాట్లాడదు. రమేష్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. అదేవిధంగా 2 ఏళ్ల సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం 2 అందిస్తున్నామని తిరుపతిలో సభ జరుగుతుంది. దానిలో అనేక ఆరోపణలు కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో చేయలేనిది ఇప్పుడు మేము చేసి చూపించామంటారు. సుపరిపాలన జరిగిందని భావిస్తున్నారు. ఇది కూడా చెప్పి కంక్లూడ్ చేయండి రమేష్ గారు. సారీ, కార్మంచి రమేష్ గారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. రమేష్ గారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. లేదండి, వినపడుతుందా? వినపడుతుందండి. ఎస్, ఇప్పుడు వినపడుతుంది. కంటిన్యూ చేయండి. విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ జరిగింది, విజయసాయి రెడ్డి గారు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అదే విజయసాయి రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో, ఈ కేసు ఎంత డొల్లతనంగా ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. విజయసాయి రెడ్డి గారు విజిల్ బ్లోయరు, రాజ్ కసిరెడ్డి అంతా దీనికి సూత్రధారి అని చెప్పిన విజయసాయి రెడ్డి గారు ఇంట్లోనే మీటింగ్ జరిగిందని చెప్తున్న వీళ్ళు అదే విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఈ రోజున వీళ్ళు అదే విజయసాయి రెడ్డి గారితో కుమ్మక్కయ్యి ముందుగానే ఘట్టంలోని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో టీడీ జనార్దన్ గారు, విజయసాయి రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకుని ఈ లిక్కర్ స్కామ్ అనే దానికి రూపకల్పన చేసి ముందుకు తీసుకొచ్చిన కేసు ఇది. సరే, ఇక నిజాలు ఏంటనేది వంశీ గారికి తెలుసు, లక్ష్మీకాంత్ గారికి తెలుసు. ఇక ఇంకోటి కూడా చెప్పడం జరిగింది డిజిటల్ పేమెంట్స్ గురించి. నిజంగా డిజిటల్ పేమెంట్స్ లేవు అని వీళ్ళు చెబుతున్నారు. ఒక షాప్ దగ్గరికి ఆ మందు వచ్చేటప్పుడు ఒక డిస్టిలరీ నుంచి